నమస్కారం. ఈరోజు మనం యాష్ ముఫారే రీసెంట్గా ఇచ్చిన విజయ సందేశంలోని ముఖ్యమైన ప్రకటనల గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, అస్సలు విషయంలోకొచ్చేద్దాం. ఈ మాట చూడండి. ఈ తదుపరి దశ ఒక పూర్తయిన ఒప్పందం అంటే ఏంటి? ఇక ఇది ఫైనల్, ఒక డీల్ అయిపోయింది అన్నంత గట్టిగా నమ్మకంగా చెప్తున్నారన్నమాట. ఓకే, మరి ఈ సందేశంలో మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన విషయం, అసలు ఈ లాంచ్ గురించి ఏమన్నారో చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ దొరికేసింది. లాంచ్ ఎప్పుడంటే ఈ అక్టోబర్లోనే. అంతేకాదు, స్టేటస్ ఏంటంటే వెళ్లడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇకన్నీ రెడీ అయిపోయాయి, ఏమాత్రం ఆలస్యముండదు అని చాలా క్లియర్గా చెప్పేశారు. లాంచ్ డేట్ అయితే తెలిసింది. మరి ఈ లాంచ్లో అసలు ఏమే ఉండబోతున్నాయి? ఇందులో ఉన్న రెండు మెయిన్ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, కరెక్ట్ పాయింట్. లాంచ్ అంటున్నారు, సరే, కాని ఆ లాంచ్లో ఏముంది? ఈ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ మొత్తం ప్రకటన వెనుకున్న ఉద్దేశం మనకు తెలుస్తుంది. చూడండి, ఈ లాంచ్లో రెండు భాగాలున్నాయి. ఒకవైపు ప్లాట్ఫామ్, ఇది సిద్ధంగా ఉంది అంటున్నారు. ఇదే అసలు మెయిన్ సర్వీస్. మరోవైపు శిక్షణ, దీన్ని ప్రపంచస్థాయి పద్ధతిలో రెడీ చేశామంటున్నారు. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం అన్నమాట. సో ఒకటి సర్వీస్, ఇంకొకటి ఎడ్యుకేషన్. ఇక్కడ శిక్షణ గురించి చెప్పిన మాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదేదో మామూలు ట్రైనింగ్ కాడట, అవార్డు గెలుచుకుంటుంది అని గట్టిగా చెప్తున్నారు. అంటే దీని క్వాలిటీపై వాళ్లకి ఎంత నమ్మకముందో చూడండి. అంతేనా? అక్కడితో ఆగలేదు. ఇంకా ఏమంటున్నారంటే ఇది చాలా ప్రభావవంతమైనది కాబట్టి ఏకంగా ఆస్కార్ కంటే మెరుగైనది అంటున్నారు. ఆలోచించండి, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆస్కార్తో పోలుస్తున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద అంచనాలు సెట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సరే, ప్లాట్ఫామ్ ఉంది, ట్రైనింగ్ ఉంది. మరి ఈ సిస్టంలో ఎవరి స్థానం ఎలా ఉంటుంది? అంటే ఆ హైరార్కీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే. అవును, అసలు ఈ ప్రాధాన్యత అనేది ఎలా ఇస్తారు? దేని ఆధారంగా నిర్ణయిస్తారు? ఈ సిస్టమ్ వర్కింగ్ అర్థం కావాలంటే ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలి. సో వాళ్ళు ప్రాధాన్యత ప్లేస్మెంట్ అనే ఒక పదాన్ని వాడుతున్నారు. దీని అర్థమేంటంటే ఇది కేవలం ఒక పొజిషన్ మాత్రమే కాదు, ఆ ప్లేస్మెంట్తో పాటు ఒక బాధ్యత కూడా వస్తుందని క్లియర్గా చెప్తున్నారు. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మరి ఈ ప్లేస్మెంట్ ఎలా ఇస్తారంటే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది. స్టెప్ 1 మూల్యాంకనం, అంటే ఒక ఎవాల్యుయేషన్ చేస్తారు. స్టెప్ 2 దేని ఆధారంగా అంటే వాళ్ల గత మరియు ప్రస్తుత పనితీరు ఆధారంగా. ఇక ఫైనల్గా స్టెప్ 3 ఆ పనితీరును బట్టి ప్రాధాన్యత ప్లేస్మెంట్ ఇస్తారన్నమాట. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్లానే ఉంది కదా. రైట్, ఇక మనం ఈ అనౌన్స్మెంట్లోని చివరి భాగాలకు వచ్చేశాం. ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాల గురించి మాట్లాడారు. ఒకటి మైండ్ సెట్, రెండు ఖర్చు. ఈ కొత్త ఫేజ్లోకి అడుగు పెట్టేవారు ఎలా ఉండాలో కూడా ఒక సలహా ఇచ్చారు. చాలా సింపుల్గా, కేవలం స్వీకరించి ఆనందించండి అని. అంటే ఎక్కువ ఆలోచించకుండా ప్రాసెస్ని ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. ఇక బహుశా అందరూ వెయిట్ చేస్తున్న విషయం ఇదేనేమో. ఖర్చు ఎంత? దీనికి వాళ్ళిచ్చిన సమాధానం 0. అవును, ₹1 కూడా కాదు. ఇది 100% ఉచితం అని ఫైనల్గా చెప్పేశారు. ఒకసారి ఆలోచించండి, ఒకవైపు అవార్డ్ విన్నింగ్ అని చెప్పే ట్రైనింగ్, మరోవైపు పూర్తిగా ఫ్రీ ప్లాట్ఫామ్. ఈ రెండింటినీ కలిపి ఇవ్వడం ద్వారా అసలు వీళ్లు ఎలాంటి ప్రభావాన్ని సృష్టించాలననుకుంటున్నారు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.